నమస్కారం. మీరంతా కూడా వేటపాలెం పిడికిలి ఫౌండేషన్ సభ్యులు. ఈ పిడికిలి ఫౌండేషన్ అనేటువంటి అది ఒక సేవా సంస్థ. ఆ పిడికిలి ఫౌండేషన్కి వృద్ధాశ్రమానికి అవినాభావ సంబంధం ఉంది. వారు ప్రతి సంవత్సరం కూడా ఈ తారీఖున ఆశ్రమానికి వచ్చేసి మరి ఆశ్రమ వృద్ధులకు వస్తు రూపేణ లేకపోతే భోజనం రూపేణ అల్పాహార రూపంలో వాళ్ళు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వేటపాలెంలో ఈ యువకులంతా కూడా చుట్టూరా ఆవరించి ఉన్న చీకటిని తెట్టుకుంటూ కూర్చునే కంటే ప్రయత్నించి ఒక చిన్న దీపాన్నైనా వెలిగించాలనేటువంటి ఒక సత్సంకల్పంతో మరి సమాజానికి మా వంతుగా ఏదైనా ఒక సేవా కార్యక్రమం నిర్వహించాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో వారు ఒక పిడికిలి సంఘంగా ఏర్పడి వారు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ సేవా కార్యక్రమాల్లో భాగంగా మన వృద్ధాశ్రమాన్ని కూడా ఆ సేవలో భాగంగా ఎంచుకున్నారు. ఇక్కడికి వస్తారు, వచ్చి కార్యక్రమంలో పాల్గొంటారు, వారి చేతుల మీదుగా వారి ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంతేకాకుండా వీరు శాశ్వత అన్నదానం కూడా చేస్తున్నారు. ఈ వార్షికోత్సవం రోజున వృద్ధులందరికీ కూడా అన్నదానం కూడా చేస్తూ ఉన్నారు. అన్నదానాని కోసం వాళ్ళు 10,000 రూపాయలు నిధిని ఇచ్చి దాన్ని శాశ్వత అన్నదానంగా నిధిని ఇచ్చి ప్రతి సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవం రోజున వృద్ధులకు భోజనం పెట్టాలనేటువంటి సంకల్పంతో అది కూడా ఏర్పాటు చేశారు. ఈరోజు వృద్ధులకు భోజనం కూడా మరి వీరే ఏర్పాటు చేస్తూ ఉన్నారన్నమాట.